బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం హంటర్ రోడ్లో ఉన్నటువంటి సంతోషి మాత మందిరం వద్ద ఉన్నాము. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో, అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెద్ద ఎత్తున అయితే మహిళలు భక్తులు ఆలయానికి తరలి రావడం జరిగింది. అసలు ఈ రోజు అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, అసలు ఈ వరలక్ష్మి వ్రతము ఎందుకు జరుపుకుంటారు, ఇలాంటి మరెన్నో విషయాలు మనం లోపలికి వెళ్ళి కనుక్కుందాం పదండి. ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు పూర్ణ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అయ్య గారు, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఇంతమంది దాదాపుగా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి రావడం జరుగుతుంది, అసలు ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయం అనేది 1980లో భూమి పూజ చేయడం జరిగింది. అమ్మ శ్రీమద్ దారా రాజలక్ష్మి అమ్మగారు, మా నాన్నమ్మ గారు 1981లో ఇక్కడ అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి ప్రతి ఒక్క భక్తులకు కూడా తెలుసు సంతోషి మాత అంటే మాట్లాడే దేవత అని. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కష్టాలు బాధలు చెప్పుకున్న అమ్మవారు అనే ఆ బాధలని తీరుస్తారని ప్రతి ఒక్క మహిళల భక్తులకి నమ్మకం. సంతోషి మాత అంటే సంతోషి మాత అమ్మవారు వేరు, అన్ని అమ్మవార్లు వేరు. ఈ సంతోషి మాత అమ్మవారికి ఏంటంటే పులుపు అనేది పనిచేయదు. మెయిన్ ఆ యొక్క ఉద్దేశంతో ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళినాక పూజలు చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ పులుపు ముట్టుకొని అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారని చెప్పి ఫస్ట్ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఫస్ట్ ఇక్కడ ప్రత్యేకత అంటే సంతోషి మాత అనేది వరంగల్ జిల్లాలో ఒకటే మనది ఉంది. అంటే ఉన్నాయి, కానీ ఇక్కడ ఓన్లీ ఒక అమ్మవారే ఉంటది. మీరు వేరే దేవాలయాలలో చూడొచ్చు, శివుడు వినాయకుడు అన్ని ఉంటాయి, కానీ ఇక్కడ వరంగల్ సంతోషి మాత దేవాలయంలో ఒక అమ్మవారే ఉంటది. మనకి ఎక్కడ కూడా వినాయకుడు కానీ ఏ దేవుడు ఉండదు, ఎందుకంటే అమ్మవారికి పులుపు అనేది పనిచేయదు మెయిన్ అన్నిటికన్నా. దాని వల్ల మనం ఏ దేవుడు అనేది కూడా ఉండదు మన దగ్గర. ప్రతి ఒక్క భక్తులో కూడా నమ్మకం సంతోషి మాత అమ్మవారి దగ్గరికి వెళ్తే మన యొక్క బాధ చెప్పుకుంటే ఆ యొక్క కోరిక నెరవేరుతుందని ప్రతి ఒక్కరికి నమ్మకం అన్నట్టు. అసలు ఎందుకు అమ్మవారికి పులుపు అంటే ఇష్టం ఉండదు? దీని వెనక ఏమైనా రహస్యం ఉందా? రహస్యం అంటే మా నాన్నమ్మ గారు కూడా అమ్మవారు కళలో వచ్చి ఇక్కడ దేవాలయం అనే సంతోషి మాత జ్ఞాన మందిరం అని కట్టాలి, ధ్యానం చేసుకొని కంటే 1981 ఈ స్థలం అనేది మేము తీసుకొని అప్పుడే కట్టించాము. అప్పటి ఆమె చెప్పినట్టు మేము యథావిధిగా నడుచుకుంటున్నాం అన్నట్టు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి రావడం జరుగుతుంది. ఈ రోజు అసలు ఎలాంటి ప్రత్యేక పూజలు అమ్మవారికి నిర్వహిస్తారు? వరలక్ష్మి వ్రతం అంటేనే మహిళలకు ఎంతో ఇష్టం. శ్రావణ మాసంలో అతి శుక్రవారం అంటే మహిళలకు వరలక్ష్మి వారం. ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వారం అంటే 2వ వారం వస్తుంది. ఈ 2025 సంవత్సరంలో 3వ శుక్రవారం రావడం జరిగింది వరలక్ష్మి వారం. దానివల్ల కొద్దిగా ప్రజలు కూడా భక్తులు కూడా కొద్దిగా ఆందోళన చెంది అయ్యో వరలక్ష్మి వారం ఎప్పుడనే. వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత అంటే మన దగ్గర అమ్మవారి గుడిలో ఒకటే కలశం ఉంటుంది అమ్మ. ఆ కలశానికే ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకొని వేరే గుడిలో కూర్చోబెట్టి పూజ చేస్తారు. మన దగ్గర ఒకటే కలశం ఉంటుంది, ఆ యొక్క కలశానికే పూజ చేస్తే ప్రతి ఒక్క భక్తులకు కూడా అమ్మవారి గాజులు బొట్టు పూలు కూడా ప్రత్యేకంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు? వరలక్ష్మి వ్రతం అంటే తన యొక్క పసుపు కుంకుమలు చల్లగా ఉండాలి, తన కుటుంబ సభ్యులందరూ కూడా తన సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని పూజిస్తూ అమ్మవారిని వేడుకుంటారు అన్నట్టు. వరలక్ష్మి వ్రతం అంటే అది ఒక ప్రత్యేకత అన్నట్టు. అంటే అసలు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో వ్రతం చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళని వ్రతం ఎలా చేసుకోమంటారు? వరలక్ష్మి వ్రతం అంటే ఇది వరకు కొంతమంది చెప్పుకునే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది వచ్చినా కానీ ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా చేసుకోవచ్చు. మీకు ఏ సందేశం ఉన్నాడు బుక్కులు దొరికితే బుక్లలో కూడా చూసుకుంటూ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం. వీళ్ళు వాళ్ళనే లేకుండా ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అనేది. అసలు ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా? అట్లా అంటే ఏముండదు, అందరికీ తెలుసు. దేవుడు అంటే మనం ఎంత నిష్టగా ఉంటే అంత బాగుంటది, అంత అమ్మవారి అనుగ్రహం, అమ్మవారు చల్లని చూపలా ఉంటది. నిష్టగా ఉండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క వ్రత కల్పని సజీవంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క భక్తులకు ఒక మనవి, రేపు 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, శ్రీ సంతోషి మాత అమ్మవారి యొక్క జన్మదినం రేపు. వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓరుగల్లు సంతోషి మాత అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సంతోషి మాత అమ్మవారి యొక్క జన్మదినం రేపు అమ్మవారికి 1000 రూపాయి బిళ్ళలతో, కొత్త రూపాయి బిళ్ళతో కనకాభిషేకం చేయాలి. అలాగే అమ్మవారికి వివిధ లక్షలాది రాఖీలతో అమ్మవారికి అలంకరణ చేసి ఆ యొక్క రాఖీలు కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క రక్షాబంధన్గా భావించి ప్రతి ఒక్కరికి కూడా ఆ రాఖీలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా రాఖీలు తీసుకొని వారు ప్రతి ఆడవారు కానీ మగవారు కానీ అందరూ కూడా చేతికి ధరిస్తే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఉంటాయని, అమ్మవారి యొక్క రక్ష కూడా మీకు ఉంటాయని మేము చెబుతున్నాం. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి అమ్మవారి యొక్క రాఖీలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అమ్మవారికి అంటే ఎప్పటికీ ఇట్లానే మనీతోని అలంకరించారు కదా, పైసలతోని, అట్లానే ఎప్పటికీ అలంకరిస్తారా? లేకుంటే ఈ రోజే ఈ శుక్రవారం కావడంతో అట్లా అలంకరణ
ఇంతవరకు 1981లో అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎన్నో చేయలేదు. అంటే ఇవాళ రేపు అంతా మారుతుంది, కాలం పాటు మనం కూడా కదలాలని చెప్పి అమ్మవారికి ఒక అలంకరణ లక్ష్మీ స్వరూప అమ్మవారు అని చెప్పి వరలక్ష్మి వారం అని చెప్పి ఈ సంవత్సరమే మేము ఈ యొక్క రూపాయలతో అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి మెడలో కూడా మీరు చూడొచ్చు, సుమారు 20,000 రూపాయి బిళ్ళలతో అమ్మవారికి దండ కూడా చేపించడం జరిగింది. ఆ యొక్క దండ కూడా వరలక్ష్మి వారం నాడు ప్రతి సంవత్సరం ఒకటి అమ్మవారికి కొత్తగా చేపిస్తాం. అంటే ప్రతి శుక్రవారం కూడా ఇలానే భక్తులు వస్తుంటారా, లేకుంటే ఇది శ్రావణ శుక్రవారం కావడంతో ఇంతమంది భక్తులు వచ్చారా? ప్రతి శుక్రవారం వచ్చే భక్తులు కూడా ఉంటారు. ప్రతి శుక్రవారం కూడా భక్తులు వస్తారు. ఈ అమ్మవారికి అందరూ ఒక్క పొద్దు ఉంటారు. సంతోషి మాత అంటే నిష్టగా పులుపు అనేది తాకకుండా ఒక్క పొద్దుంటారు. ఈ 5 వారాలు 11, 16 వారాలు ఒక్క పొద్దుంటారు. ఇవి అయిపోయినాక ఉద్యాపన అని చేయించుకుంటారు మన దగ్గర. ఉద్యాపన కోసం ఇప్పుడు ఇంకా 2 వారాల తర్వాత అశేషమైన భక్తులు వచ్చి అమ్మవారి యొక్క ఉద్యాపన చేయించుకుంటారు. అలా వారందరికీ కూడా మనం అన్న ప్రసాదం కూడా ఇక్కడనే పెడదాం. వాళ్ళకి అందరూ ఎక్కడెక్కడో వస్తారు. పోయిన వారం వాళ్ళు ఇక్కడ తిరుపతి నుండి వచ్చారు. 20 మంది భక్తులు వచ్చారు తిరుపతి నుండి. మా నాన్నమ్మ గారు ఉన్నప్పండి వాళ్ళకి చెప్పేట వాళ్ళు ఇక్కడ ఏది అమ్మవారికి తలనీళ్ళలు కూడా ఇచ్చారు. వాళ్ళకి అమ్మవారి ఇంటి వెలుపుగా భావించి వాళ్ళ అమ్మవారికి తలనీళ్ళలు కూడా ఇచ్చారు. పోయిన వారం వచ్చారు వాళ్ళు. దాదాపుగా ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు ఈ రోజు ఆలయాన్ని దర్శించుకున్నారు? ఈ రోజు సుమారు ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకం జరిగింది. 5:30కి అమ్మవారికి అలంకరణ. 5:30 నుండి ఇప్పటి వరకు సుమారు ఒక 10 నుండి 12,000 మంది వరకు దర్శనం చేసుకున్నారు. సుమారు ఒక 30,000 మంది వరకు ఈ రోజు దర్శనం చేసుకుంటారని ఒక అంచనా. ప్రతి ఒక్క భక్తులో కూడా మనం వచ్చిన ప్రతి ఒక్క భక్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇవన్నీ పనులు కూడా వీళ్ళకి దగ్గరుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ చూసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులో కూడా ఇప్పుడు మాదే గుడి దేవాలయం స్థలం ఉంది. అందులోనే అన్న ప్రసాదం కూడా పెడతారు. ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి యొక్క అన్న ప్రసాదం తిని మళ్ళీ అట్నుండి అటే వెళ్తారు. గుళ్ళకి పులుపు తిన్నాక గుళ్ళకి రావద్దని చెప్పి అట్నుండి అటే వెళ్తారు. ఈ అన్నద ప్రసాదం కూడా చాలా మంది భక్తులు వెయిట్ చేస్తారు. 12:30కి అన్న ప్రసాదం పెడతాం. చివరిగా ఆలయంకి వచ్చే భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్య అందరూ చాలా మంది కూడా ఎన్నిసార్లు చెప్పిన కూడా భక్తులందరికీ ఇది ఒక మరి ఒకసారి ఈ యొక్క విన్నపము, దయచేసి ఎవ్వరు కూడా నిమ్మకాయల దండలు కానీ జామకాయలు ఇట్లాంటివి తీసుకురావద్దని 1-2 సార్లు వేడుకుంటున్నాం. అమ్మవారికి ఎంత నిష్టగా పూజ చేస్తే మన అమ్మవారు అంత కృప మనకు చూపిస్తుంది. దయచేసి అమ్మవారికి ఎటువంటి పులుపు వస్తువులు అమ్మవారికి ఇష్టమైనది అరటిపండు, సపోటా, కర్బూజా, సీతాఫలం ఇలాంటి ఏ సీజనల్ వైజ్ గా ఎప్పటికీ అరటిపండు దొరుకుతూనే ఉంటుంది. అమ్మవారికి అరటిపండు ఎంతో ఇష్టం. అరటిపండు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మనం విన్నారు కదా, రేపు అయితే అమ్మవారికి అయితే ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. రేపు సంతోషి మాత అమ్మవారి పుట్టినరోజు కావడంతో, అంతేకాకుండా రాఖీ పౌర్ణమి కావడంతో అమ్మవారికి రాఖీలతో అలంకరణ చేసి ప్రతి ఒక్కరికి భక్తులకి రాఖీలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటూ అర్చకులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.